డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ జన్మదినం రోజు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే నా మొదటి సంతకం రైతు రుణమాఫీ మీదనే ఉంటది అన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రజలను రైతులను మరి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఇంకెవరైనా అప్పులు తెచ్చుకోకపోతే తొందరగా బ్యాంకుకు పోండి, బ్యాంకుకు పోయి మీరు అప్పు తెచ్చుకోండి, నేను 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు. మీరు అందరు విన్నారు. బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు? మాకు ప్రభుత్వం నుంచి ఏ ఆదేశము రాలేదు, నువ్వు డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం నాడే చేస్తాను, కానీ ప్రమాణ స్వీకారం మాత్రం 2 రోజులు ముంగటికేసుకున్నావు. 9వ తారీఖు బదులు 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేసినావు. 100 రోజులు దాటింది, దాదాపు 4 నెలలు కావచ్చింది. ఇప్పటికీ రుణమాఫీ మీద మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు, మీరు బ్యాంకులకు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు. అందుకే ఇలా బ్యాంక్ అధికారులు పోయి